ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలన్నీ ఎలా ఉన్నాయి? దేవుని అత్యంత కృపలో బాగున్నారు కదా? దేవుడు తన కృప చేత ఈ వారమంతా తన బలిష్టమైన రెక్కల నీడలో మనలను సురక్షితంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి మరి ఒక ఆదివారమున మనందరం కలిసి ఈ విధంగా ఒక కుటుంబంగా ఆయనను స్తుతించడానికి కృపను అనుగ్రహించారు. అందువల్ల మొదటిగా దేవునికి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. అనేక దినములు, అనేక వారములు, అనేక నెలలు, అనేక సంవత్సరములు మనకు అనుగ్రహించి మన ఆయుష్కాలను పొడిగిస్తూ అనేక అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడిస్తున్న అవకాశాలను వినియోగించుకుందాం. ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఆత్మీయంగా బలపడాలని నేను కోరుతున్నాను. మరి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆత్మీయంగా ముందుకు నడిపించను గాక. అంతేకాకుండా మీరు ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. వీలైనంత వరకు ఏదో ఒక సమయంలో మీకు వాట్సాప్లో తప్పక మీకు నేను జవాబిస్తాను. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థనను బట్టి కాదు, ప్రభువుని బట్టి మాత్రమే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆయన మాత్రమే మిమ్మల్ని లేవనెత్తగలుగుతారు. ఆయన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయనే మిమ్మల్ని నడిపించును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈ ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. పడిపోయిన నిన్ను నేను లేవనెత్తుతున్నాను, కృంగిపోయిన నిన్ను నేను తప్పక లేవనెత్తుతానని. ఈరోజు మీరు ఎక్కడ పడిపోయారు? దేని విషయంలో పడిపోయారు? పాపంలో పడిపోయారా? మాటల్లో పడిపోయారా? చూపుల్లో పడిపోయారా? క్రియల్లో పడిపోయారా? లేక పైకి కనబడని కోపంలో, అసూయలో, ద్వేషంలో, పగలో పడిపోయారా? లేక ఆర్థిక పరిస్థితుల్లో పడిపోయారా? అనారోగ్యంతో పడిపోయి ఉన్నారా? అప్పు బాధల్లో పడిపోయి ఉన్నారా? లేక నిందలలో పడిపోయారా? అవమానాల్లో పడిపోయారా? దేని విషయంలో మీరు పడి ఉన్నా మిమ్మల్ని ఉద్ధరించేవాడు ప్రభు ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఉద్ధరించి ఉండలేకపోవచ్చు. నిన్నెవ్వరూ లేవనెత్తలేని స్థితిలో నువ్వు పడిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను ఉద్ధరించే ప్రభు ఈరోజు కృంగిన నిన్ను లేవనెత్తుతానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనుషుల మాటలకు కృంగిపోవద్దు. మనుషుల కృంగదీసే మాటలకు పడిపోవద్దు. శారీరకంగా ఒకవేళ పడిపోయి ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అందుకే పౌలు అంటాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. కాబట్టి నీవు శారీరకంగా కృంగిపోయి పడిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మలు మాత్రం బలంగా ఉండు. ఆ బలమే నిన్ను శారీరకంగా కూడా లేవనెత్తుతుంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని అంటున్నాడు పౌలు. అంటే ఎప్పుడు బలహీనుడో అప్పుడు దేవునిని చూస్తూ దేవునిని బట్టి బలవంతుడవుతున్నాడు. ఆయన బలమును తెచ్చుకుంటున్నాడు. ఆయన బలాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. దేవుని బలాన్ని బట్టి నేను బలహీనుడిని కాదు, నేను పడిపోయిన వాడిని కాదు, నేను కృంగిపోయిన వాడిని కాదు, బలవంతుడైన దేవుని నేను కలిగి ఉన్నానని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు నీవు కూడా ఏ విషయంలో పడిపోయినా భయపడద్దు. పైకి మంచిగా కనబడుతూ ఉండొచ్చు, అందరి ఎదుట సంతోషంగా నవ్వుతూ ఉండొచ్చు. సమాజంలో అందరికీ నువ్వు చాలా గొప్పవాడివిగా, గొప్పదానివిగా కనబడుతూ ఉండొచ్చు. నేను చూచిన వారు చాలా సంతోషకరమైన జీవితము, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎవరికీ తెలియని పాపము అంతరంగములు ఏలుతూ ఉండొచ్చు. ఆ పాపమును బట్టి నువ్వు పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ ఎవ్వరికీ తెలియని సమస్య నీ హృదయంలో, అంతరంగంలో ఉండి నీలో నీవే మదన పడుతూ, నీలో నీవే కృంగిపోతూ, ఎవరికి చెప్పుకోలేక, ఎవరితోటి పంచుకోలేని స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ ఈరోజు నిన్ను అర్థం చేసుకొని కృంగిపోయిన నిన్ను విడిపించి పడిపోయిన నిన్ను లేవనెత్తే గొప్ప
గొప్ప ప్రభు నీ కొరుకున్నారు. ఆయనతో నీ పరిస్థితి ఏదైనా చెప్పు. ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి అయినా నువ్వు చెప్పు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడో, నిన్ను లేవనెత్తుతాడో, నిన్ను బ్లేమ్ చేయడైనా, నిన్ను వేలెత్తి చూపుడైనా. నీవు ఇలాంటి వాడవు కదా, ఇలాంటి దానవు కదా అని ఎప్పుడు కూడా నిన్ను అన్నడు. ఎందుకంటే ఆయన నశించిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చారు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చింది నీ కొరకే, నిన్ను లేవనెత్తడానికి. కాబట్టి నీవు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ జీవితాన్ని చూచి, నీ బలాన్ని చూచి, నీ సమస్యలను చూచి, నీ చుట్టూ ఉన్న మనుషులను చూచి, నీకు ఎదురవుతున్న అవమానాలను చూచి, నువ్వేమి కాదు అంటున్న మాటలను బట్టి, మనుషుల పరిస్థితులను చూచి నువ్వు బలహీనపడిపోకు. అనేక సార్లు నేను చెప్తూ ఉన్నాను, మన ప్రతి సమస్య కంటే కూడా మనం నమ్మిన ప్రభు గొప్పవాడని. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఆయన వైపు చూడు, ఆయన వైపు చేతులెత్తు, ఆయనను ఆశ్రయించు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడాయన. ఆనాడు పాపంలో పడిపోయిన దావీదు మహారాజు కన్నీటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి తిరిగి పరిశుద్ధునిగా మార్చాడు. 38 సంవత్సరాల నుండి పడిపోయి ఉన్న వ్యక్తిని ప్రభు ఉద్ధరించాడు, తిరిగి లేవనెత్తాడు, తిరిగి బాగు చేశాడు. అదేవిధంగా సేన దురాత్మలతో కృంగిపోయి పడిపోయి సేన దురాత్మలు పట్టి ఆ గెరాసీనుల దేశంలో అవమానకరంగా తిరుగుతున్న వ్యక్తిని దేవుడు అద్భుతకరంగా విడిపించాడు. మరి ఆశ్చర్యకరంగా భయంకరమైన దురాత్మ చీకటి శక్తులను విడిపించి మరలా తిరిగే జీవితాన్ని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మీరు ఏ విధమైన పరిస్థితులు పడిపోయినా భయపడొద్దు. నమ్మండి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూడబోతున్నావు. నువ్వేది నమ్ముతున్నావు ఈరోజు దానిని నోటితో పలకండి, మీ నోటితో ఒప్పుకోండి. అది తప్పక మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించిన వారందరూ కూడా, నేను నమ్ముతున్నాను, పడిపోయిన నన్ను లేవనెత్తుతాడైనా, నేను ఇక పడిపోయి ఉండను, సృష్టికర్త చేతిలో నా చేతిని పెడుతున్నానని విశ్వాసంతో ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సోమా, మారని తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, శూన్యమైన సృష్టిని చూడకుండెనా, ఆకారం లేనిదని ఆదమరచెనా, చీకటి కమ్మినని చూడకుండినా, వెలుగు కలుగుగాకని పలుకకుండెనా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచునా నీకు మంచి చేయకుండునా, మరచునా నీకు మంచి చేయకుండునా, కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సోమా, మారని తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సోమా. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అత్యంత కృపచేత మరి ఒక వారమును మాకు ఇచ్చారు, మరి ఒక దినమును మాకు ఇచ్చారు, మరి ఒక ఆదివారమును స్తుతించి కృపను అనుగ్రహించారు. మా జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు, మా పైన మీ కృపను పొడిగిస్తున్నారు. నీ కృప కొరకు కృతజ్ఞతలయ్యా. నైనా నీ కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా నీ కృపలో నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ ఆదివారం ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, దేని విషయంలో కృంగినా భయపడొద్దు, నేను లేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తారు తండ్రి. ఈరోజు ఎంతమంది కుటుంబాన్ని గురించి కృంగిపోయి ఉన్నారో, భర్త విడిచిపెట్టి భర్తను బట్టి కృంగిపోయి ఉన్నారో, లేక భార్య దూరమే కృంగిపోయి ఉన్నారో, బిడ్డలను బట్టి కృంగిపోయి ఉన్నారో, ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారో, అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారో,
అవమానాలతో నిందలతో సతమతమైపోతూ కృంగిపోయి ఉన్నారో, ఎటు తోచని స్థితిలో ఉండి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో కృంగి ఉన్నారో, వారందరినీ ఉద్ధరించడానికి లోకానికి వచ్చిన ప్రభువాని చేతులకు అప్పగిస్తున్న ప్రతి ఒక్కరిని వారు ఏ స్థితిలో ఉన్నా కూడా లేవనెత్తండి అయ్యా. ఏ పరిస్థితి వారిని వేధిస్తున్నా లేవనెత్తండి. వారి స్థితిగతులు ఏవైనప్పటికీ వాటన్నిటిని కూడా అణచివేసి నీ కృపను బట్టి వారిని లేవనెత్తుతున్నారని, నీ సహాయం వారికి దయచేస్తున్నారని, నీ చేతిని వారికి అందిస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాకుండా అనేక సమస్యలతో సతమతం అవుతూ నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవస్థలు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో జోక్యం చేసుకోండి తండ్రి. నైనా త్వరపెట్టి కార్యం చేయండి. నేను నీ దూతలను పంపించండి. నీ వాక్కును పంపించి లేవనెత్తండి. నీ దూతలను వారికి ముందుగా పంపించి వారి పనిని సఫలం చేయండి. మీరు వారికి ముందుగా వెళ్ళండి నాయన. మీరు డీల్ చేయండి నాయన. మీరు మాట్లాడండి. మీరు ఆలోచనకర్తగా ఉండండి. మీరు వైద్యుడిగా ఉండండి. మీరు తండ్రిగా ఉండండి. మీరు తల్లిగా ఉండండి. మీరు సమస్తముగా ఉండండి అయ్యా. వారు దేనిని గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. ఏ విషయాన్ని గురించి నేను అడుగుతున్నారో ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి అయ్యా. ఏ విషయంలో కూడా వారి కృంగని స్థితిలో ఉండకూడదు తండ్రి. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో నైనా, ఎవరు తీయలేని బాధ వారి హృదయంలో ఉందేమో అద్భుతం చేయండి నాయన. ఆశ్చర్యకరంగా లేవనెత్తండి అయ్యా. వారి మనస్సులను ముట్టండి నాయన. వారి హృదయాలను తాకండి నాయన. వారి శరీరాలను తాకండి నాయన. ఎక్కడైతే అనారోగ్యం ఉందో ప్రతి స్థలంలో మీరు ముట్టండి. ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారో ప్రతి శరీరాన్ని ముట్టండి, ప్రతి అవయవాన్ని ముట్టండి నాయన. తిరిగి సంతోషంగా నీ సన్నిధికి వెళ్ళాలి. నడవలేని వారు నడుచుకుంటూ నీ సన్నిధికి వెళ్ళాలి. కృంగిపోయిన వారు సంతోషంతో నీ సన్నిధికి వెళ్ళాలి. తండ్రి, నీ చేతితో వారిని లేవనెత్తి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ నీ చేతిలో పెడుతున్నాను నాయన. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఆత్మీయ ఆశీర్వాదులతో నింపండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మీరు తోడుగా ఉండండి నాయన. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు సఫలపరచండి. ఎక్కడికి వెళ్ళినా నీ కృప, నీ సహాయం వారికి దయచేసి ఈ దినమును విజయవంతంగా ముగించడానికి సహాయం చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కృంగిపోతున్నారా? మనుషుల మాటలకు కృంగిపోవద్దు. నీ శరీరంలో ఉన్న పరిస్థితులకు కృంగిపోవద్దు. సమాజాన్ని బట్టి కృంగిపోవద్దు. దేవుని వైపు మాత్రమే చూడండి. ఆయనే మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని చేయబోతున్నాడు. ఈ వాగ్దాన్ని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.